మా ఇంట్లో 2 రోజుల్లో పూజ ఉంది, డాక్టర్ నాకు ఒక ట్రిప్ ఉంది, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా సిల్లీ రీజన్స్ కి పీరియడ్స్ ని ఆపడానికి మందులు అడుగుతూ ఉంటారు, మందులు తీసుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్, మీ పీరియడ్ సైకిల్ అనేది చాలా సీక్రెట్. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఫైబ్రాయిడ్స్, ఎండోక్రైన్ డిస్టర్బర్స్ ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్న డేస్ లో మీ పీరియడ్స్ రావడం గొప్ప, అవి రెగ్యులర్ గా రావడం ఇంకా గొప్ప. ఒక మంత్ లో మీ పీరియడ్ సైకిల్ మెయింటైన్ అవ్వాలి, రెగ్యులర్ గా రావాలి అని అంటే మీ బాడీ అదర్ 25 days వర్క్ చేస్తూ ఉంటది. మీరు ఆ సైకిల్ ని డిస్టర్బ్ చేయడం వల్ల మళ్ళీ మీ బాడీకి అడ్జస్ట్ అవ్వడానికి 1 to 3 months పడుతుంది. కొందరైతే అలా మెడికేషన్స్ తీసుకొని మళ్ళీ 6 months నుంచి పీరియడ్స్ రావట్లేదు అని వచ్చిన వాళ్ళు ఇంతమంది. మీ బాడీలో హెచ్పీ యాక్సెస్, హెచ్పీఓ యాక్సెస్ ఇలాంటివి ఉంటాయి. హైపోథాలమస్ టు పిట్యూటరీ, పిట్యూటరీ నుంచి థైరాయిడ్, ఓవరీస్, అడ్రినల్స్ ఇలాంటి ఒక సైకిల్ ని ఫాలో అవుతూ వస్తూ ఉంటాయి రెగ్యులర్ గా. అదంతా మీరు డిస్టర్బ్ చేసేస్తూ ఉంటారు. స్లీప్ సైకిల్ ఎలాగో బాగోదు, లైఫ్ స్టైల్ ఎలాగో బాగోదు, ఫుడ్ ఎలాగో బాగోదు, న్యూట్రిషన్ ఎలాగో బాగోదు, అయినా కూడా ప్రివిలేజ్డ్, గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ అని చెప్పేసి రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అసలు పీరియడ్స్ వస్తూ ఉంటాయి, దాన్ని కూడా మనం ఏదో ఒకటి చేసేసి చెడగొట్టాలి. డోంట్ డూ దాట్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ యూ.